హలో మిత్రులారా, శ్రీని స్టోరీస్ కి స్వాగతం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక సాధువు బాబా ఉండేవారు. ఆ బాబా ఎల్లప్పుడూ ఊరి జనాలకి మంచి మాటలు చెప్పేవాడు. జనన మరణాల గురించి, మానవ జీవితం యొక్క అంతర్యం గురించి అందరికి వివరణ ఇచ్చేవాడు. ఒక రోజు ఆ బాబా కర్మ సిద్ధాంతం గురించి చెప్పసాగాడు. ఏమేమి చెప్పాడో ఆ బాబా మాటల్లోనే విందాం. మరణం అంటే అనంతం గా మారటం. జననం అంటే పరిమితం లోకి జారటం. పుట్టుక గుట్టు అందరికీ తెలుస్తుంది, పుట్టినవానికి తప్ప. చావు గుట్టు ఎవరికి తెలియదు, చచ్చిన వానికి తప్ప. బారసాలలో ఉయ్యాలలో వేసి మొదటిసారిగా పేరు పెట్టి పిలుస్తారు. శ్మశానంలో దింపుడు కల్లం వద్ద దింపి చివరిసారిగా పేరు పెట్టి పిలుస్తారు. ఈ రెండు సమయాల్లో కూడా మనీషి పలుకడు. ఎందుకంటే తాను పేరు లేని స్థితిలో ఉంటాడు కాబట్టి. ఈ ఇల్లు నాది, ఈ స్థలం నాది, ఈ పొలం నాది అని మనం అందరం అనుకుంటూ ఉంటాము. కాని ఆ ఇల్లు, స్థలం, పొలం లాంటివి ఏవి కూడా మనల్ని వాటి యొక్క యజమాని అని ఆనుకోవు. ఎందుకుంటే వాటిని చూసి మనలాగా నాది అనే వాళ్ళని అవి చాలా మందిని చూశాయి, ఇకపైన చూస్తాయి కూడా. మధ్యలో వచ్చి మధ్యలో పోయేవాడికి ఎంత మిడిసిపాటో అని నవ్వుకుంటాయి కూడా. సమస్త జీవకోటి అందరి జీవితాలు ఆ పరమాత్మ దగ్గర తెరచిన పుస్తకాలే. ఏ పేజీలో ఏ కష్టం ఉందో, నష్టం ఉందో మరే ఇంకో పేజీలో సుఖం ఉందా, సంతోషం దాగి ఉన్నాయో అని అన్నిటి గురించి ఆ పరమాత్మకి ముందే తెలిసిన. సమయం వచ్చేవరకు తెలియనట్లుగా మనల్ని కష్టాల్లో ఓదారుస్తూ, సుఖాల్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తూ, చీకటిలో వెన్నెలలా సేద తీరుస్తూ, మురిపిస్తూ, మైమరిపింప చేస్తాడు. మనకోసం ఇన్ని చేస్తున్నా ఆ దేవదేవుడి పట్ల భగవద్భక్తితో మనం కృతజ్ఞత భావంతో ఉంటూ, మానవ సేవ ఏ మాధవ సేవ అని భావిస్తూ మనకి తోచిన సహాయం 10 మందికి చెయ్యాలి. తప్ప నాది, నాకే పరిమితం అని అహంకారాలకు వెళ్ళరాదు. మానవ పుట్టుక యొక్క అంతిమ లక్ష్యం ఏమనగా జనన మరణాల ఆంతర్యాలని గ్రహించాలి, మోక్షాన్ని సాధించాలి. ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితము పాపం, పాపానికి దుఃఖము, మంచి కర్మకి ఫలితము పుణ్యము. పుణ్యానికి సుఖము అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఇది హిందూ సనాతన ధర్మము చెప్పే కర్మ సిద్ధాంతము. జన్మ జన్మాంతరాల నుండి తెచ్చుకున్న మన కర్మలని దగ్ధం చేసుకొని జన్మరాహిత్య స్థితికి రావాలి. అప్పుడే జనన మరణాల ఛాత్రం నుండి విముక్తి కలుగుతుంది. అలాగే మోక్షం పొందగలుగుతాము. అప్పుడే మనిషి పుట్టుక సార్థకం అవుతుంది. ఆ ఊరి జనాలతో పాటుగా మీ అందరూ కూడా బాబా గారు చెప్పిన మంచి మాటలు విన్నారా? మనిషి యొక్క పుట్టుక, చావు గురించి, ఈ భూమి మీద మనం గడిపే మున్నాల ముచ్చట గురించి తెలుసుకున్నారు కదా. హలో, ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.